ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే ఏ స్వాత్మరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడో దేవుని నుండి, ఆ పరమాత్మ దేవుని నుండి స్వాత్మరూపాలే అయినటువంటి, అంటే ఈ దేహము జగత్తు మొదలైనటువంటి ప్రతిబింబ ఆకారాలు అన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి దేవుడే అయి ఉన్నాడు. అంటే సముద్రము నుండి తరంగాలు లాగానే, తరంగాలు స్వయంగా సముద్రము నుండి ఉత్పన్నమైనట్లుగానే ఈ దేహాలు జగత్తులు ప్రతిబింబ ఆకారాలు సర్వము కూడా పరమాత్మ దేవుని నుండి స్వాత్మరూపుడుగా ఆ స్వాత్మరూపాలే అయినటువంటి, ఎక్కడ నుండి పుడితే ఆ రూపాలే ఉత్పన్నమైనట్లుగా అని చెబుతూ, చిదాకాశ రూపుడైన పరమాత్మ యొక్క తన సంకల్ప సదృశ్యమే అయినది నిజస్వప్న సృష్టి వంటిది అకు విశాలమైన ప్రతిభాసము ఏదైతే ఉన్నదో దానినే ఈ పరమాత్మ జగత్తుగా తెలిసింది. ఆ పరమాత్మ జగత్తుగా ఎరిగెను. కాబట్టి ఇక్కడ పృథివీ మొదలైనటువంటి పదార్థాలు అనేవి ఎక్కడ ఉన్నవి? లేవు కదా అని చెబుతూ, అయితే చైతన్యం యొక్క ఆభాసమే ఇక్కడ చైతన్యము అనేటువంటిది కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా అది జగద్రూపంగానే భాషిస్తూ ఉన్నది. కానీ వాస్తవానికి విచారించి చూసినట్లయితే అలా కనబడకనే ఉన్నది. కాబట్టి అవిద్య అనే పేరు కలిగిన బ్రహ్మరూపమగు ఈ జగత్తు స్వయంగానే బ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నది. చైతన్యం యొక్క ఆభాసమే ఏ విధంగా అంటే జగద్రూపంగా కనబడుతున్నది కదా అని చెబుతూ, ఈ ప్రపంచమున ఏదైతే దృఢపడి ఉన్నదో అది వాస్తవానికి చిద్ఘనమైనటువంటి పరమాత్మ చేతనే కలిగింది. కానీ ఈ యొక్క పంచభూతాల రూపమైన పృథివ్యాది రూపాలచే అయితే కాదు కదా. ఈ జగత్తంతా చిదాకాశమే అయ్యున్నది. అయితే ఆ బోధ సర్వము కూడా చిదాకాశమే. ఈ జగత్తు కానీ సర్వేక సమస్తం కానీ సర్వము చిదాకాశమే అయ్యున్నది అనే జ్ఞానం కలగడమే గొప్పదైనటువంటి జ్ఞానం అయ్యున్నది. ఇంకా కూడా ఈ భూమిక సప్తజ్ఞానిక జ్ఞాన భూమికలు అనేవి ఎవరైతే అభ్యాసం చేస్తారో వాటి యొక్క అభ్యాసం ద్వారా కూడా జ్ఞానము దృఢపడడం అనేటువంటిదే కదా తెలుస్తూ ఉన్నది అనే చెబుతూ, ఈ జగత్తంతా కూడా చిదాకాశమే కదా. ఇక్కడ చిద్ఘనం వలననే దానికి ఈ యొక్క ఘనత్వము అంటే ఉనికి అనేటువంటిది ఉన్నది. కానీ ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి దృశ్య రూపాలచే అయితే కానే కాదు అనేటువంటిదే పరమబోధ. ఇటువంటి బోధ బాగా దృఢపడిందనుకో అదే ముక్తి అనే చెబుతూ, ఆకాశమునందు నీలత్వము కనపడినట్లుగానే చిదాకాశము యొక్క నిరాకారమై ఏ ఆకారము లేనిది సర్వము వ్యాపించి ఉన్నది శాంతరూపమైనటువంటి రూపమే. అంటే ఏ భ్రమ అయితే ఉన్నదో ఆ భ్రమ చేతనే, అంటే అజ్ఞానం వలననే ఈ యొక్క చిదాకాశము నిరాకారమే అయి ఉన్నప్పటికీ కూడా భ్రమచేతనే ఈ జగత్తుగా కనబడుతూ ఉన్నది అనే చెబుతూ, ధ్యాయినః క్షీణదేహస్య ధ్యానే దృక్త్వే క్షణం స్థితే చిన్మాత్ర వ్యతిరేకేణ శక్తత్వం స్యాత్ కిముచ్యతాం. ఓ రామచంద్ర, దేహభావరహితుడగు
అంటే ఏ యొక్క దేహము భావము లేనటువంటి వాడే కదా ఈ నిర్వికల్పమైన ఏ యొక్క వికల్పము లేని సమాధిస్థుడు. ఆ సమాధి స్థితి యందు క్షణకాలము దృగ్రూపమగు ఆ సాక్షి చిన్మాత్ర స్వరూపమునందు ఉండనప్పుడు అతనికి చిన్మాత్రము తప్ప ఇతరమైనటువంటి జగద్దర్శనాన్ని గురించిన శక్తి ఏముండగలుగుతుందో తెలియజేయు. కాబట్టి అజ్ఞాన దృష్టి చేతనే అటువంటి శక్తి ఉండగలుగుతుంది అనేటువంటి భావము. అంటే ఓ రామ, సాక్షి చిన్మాత్రాత్మయగు దృక్స్వరూపమున స్థితి కలిగి ఉండుట అనే ధ్యానమునందు, ఆ ధ్యానము నిర్వికల్ప సమాధి. ఆ క్షణకాలము అక్కడ వర్తింపగా క్షీణదేహుడైనా అన్నప్పుడు ఇక దేహభావరహితం దేహము పట్ల ఏమాత్రము కూడా గురుతు లేనటువంటి వాడు అటువంటి ధ్యాతకైతే ఇక చిన్మాత్రము కంటే వేరైనటువంటిది ఏంటది? దృశ్య జగత్తేగా. ఆ దృశ్య జగత్తు దర్శించడం నందు ఏదైనా సామర్థ్యం ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు? తన స్థితి యందు తాను నిస్సంకల్పంగా మగ్నత చెంది ఉన్నాడు. అందుకు కాబట్టే ఇటువంటి దృశ్య జగత్తును దర్శించుట యందు సామర్థ్యము అనేటువంటిది ఎవరికి ఉంటుంది అంటే కేవలం అటువంటి సామర్థ్యము అజ్ఞానికే ఉంటుంది కదా అని చెబుతూ, అంతేకాదు చిదాకాశ రూపమైనటువంటి బ్రహ్మము ఎక్కడెక్కడైతే ఎలా ఏ రూపంలో ఎట్లెట్లు కనబడుతూ ఉంటుందో అక్కడక్కడ అట్లట్లుగానే ఆ స్వభావంగానే వర్తిస్తూ ఉంటుంది. అంటే అజ్ఞాని యొక్క చిత్తము, దాని యొక్క రూపము, ఆ యొక్క ఉపాధి యందు జగత్తుగాను, జ్ఞాని యొక్క చిత్తము, రూపము, ఉపాధి యందు కేవలము చిన్మాత్రముగాను వర్తిస్తుంది కదా. అవిచారవతో దృశ్య భ్రాంతిర్గగనమయ్యపి జాతి తైమిరిక ద్విందు దోషవన్ను పశ్యమ్యతి. ఈ దృశ్యము చిదాకాశముతో నిండిపోయినప్పటికీ కూడా, చిదాకాశమయమైనప్పటికీ కూడా తత్వ విచారము లేదనుకో, అగ్నునికి అదే చిదాకాశమే అయినా దృశ్య రూపంగానే కనబడుతుంది. ఇంకా కూడా పుట్టుక నుండి కూడా, అంటే వాడు పుట్టినప్పటి నుండి కూడా చీకటి కన్నుల యొక్క రోగాలతో గనక కూడి ఉన్నట్లయితే, అటువంటి నేత్రాలు, రోగముతో ఉన్నటువంటి నేత్రాలు కలిగిన వాడైతే 2 చంద్రులు కనపడడం వాడికి చిన్నప్పటి నుండి కూడా అలాగే కనబడుతుంది. ఒకవేళ ఆ కనిపించడం అనేటువంటి దోషము గనక శమించలేదనుకో, ఇక అంటే దానిని ఆ అనారోగ్యాన్ని తొలగించుకోవాలా, అప్పుడు వాడు ఉన్నంతకాలం 2 చంద్రులే కనపడుతుంది. అట్లాగే అజ్ఞానికి కూడా ఈ దృశ్య భ్రాంతి అనేది శమించకుండానే ఉంటుంది. అది నశించిందా ఇంకప్పుడు సర్వము కూడా వానికి తత్వ విచారం లేకపోవడం వల్ల ఈ దృశ్య భ్రాంతి అనేటువంటిది నశించాల. ఒకవేళ గనక అది నశించి తత్వ విచారము చేయగలిగినటువంటి జ్ఞానస్థితి వచ్చిందా, ఈ దృశ్యం యావత్తు కూడా చిదాకాశమయంగానే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, పుట్టుక నుండే తిమిర్ రోగంతో కూడి ఉండేటువంటి వానికి, కళ్ళలో రోగం ఉన్నటువంటి వానికి 2 చంద్రులు కనిపించడం అనేటువంటి దోషము నశించదు కదా. అలాగే ఈ దృశ్యము యథార్థంగా కూడా శూన్యమై, అబద్ధమై, మిథ్య అయి ఉన్నప్పటికీ కూడా తత్వ విచారణ చేయనటువంటి వానికి ఎన్నటికీ కూడా అది శమించకుండానే ఉంటుంది అనే చెబుతూ, అంటే ఈ కనిపించేదంతా కూడా ఆది అంతము లేనిది, ఏ మార్పులకి ఏ ఆకారాలకి లేనటువంటిది చిదాకాశ రూపముకు బ్రహ్మమే అయ్యున్నది. అటువంటి బ్రహ్మరూపముగు ఈ జగత్తు ఎలా నశిస్తుంది? స్వమసంత్యజతో రూపం స్వచ్ఛ సంవేదనాత్మకం స్వప్నవత్కచనం స్వస్య యన్నామ తదిదం జగత్. కాబట్టి తన యొక్క నిర్మలమైనటువంటి రూపము, ఏ రూపము? మలినము లేనటువంటి జ్ఞాన రూపాన్ని వదిలించకుండానే చైతన్యం యొక్క స్వప్నతుల్యమైనటువంటి ఆ యొక్క కళతో సమానమైనటువంటి స్ఫురణ ఏదైతే ఉన్నదో అదే కదా ఈ జగత్తంతా కూడా అయ్యున్నది
అని చెబుతూ తన యొక్క మాలిన్యరహితమైనటువంటి నిర్మల జ్ఞాన రూపాన్ని గనక త్యజించకుండానే చైతన్యం యొక్క అంటే అసలు చైతన్యము అనేటువంటిది నిర్మలమైన జ్ఞానస్వరూపం. అది తన యొక్క సహజత్వాన్ని వదల అయినా కూడా ఆ యొక్క స్వప్నతుల్యమైన కళతో సమానమైన స్ఫురణ ఏదైతే ఉన్నదో అదే జగత్ అయి ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు శాస్త్రార్థై తీక్షణయా బుద్ధ్యా మిథోయన్న వికల్పనై కృత్వా సుప్తమివాత్మనం కించిత్ బుద్ధేన బోధ్యతే. వికల్పరహితములైనటువంటి ఆ వేదాంతం యొక్క శాస్త్రాలు వాటి యొక్క అర్థాల వలన కూడా తీక్ష్ణమైనటువంటి బుద్ధితోటి అంటే సంపూర్ణమైన దృశ్యాన్ని విచారణ ద్వారా రహితం చేయడం ద్వారా తనను సుషుప్తిని చందమున అంటే తను ఏ విధంగా అంటే ఇక ఏమీ తెలియబడినటువంటి వానిలాగానే చేసుకున్నప్పుడు విఘ్నుని చేత ఏ చిత్స్వరూపము అంటే ఏ దృక్ అయితే అనుభవించబడుతుందో అదే కదా, అది ఏ ఆత్మ లేక పరబ్రహ్మము అయి ఉంటుంది అనే చెబుతూ శాస్త్రముల యొక్క అర్థాల చేతను తీక్ష్ణమైనటువంటి బుద్ధి చేతను వికల్పాలు అనేటువంటివి ఏవి కూడా లేకుండా చేయడం చేత కూడా నిద్రించేటువంటి దానిలాగానే చేయగా అప్పుడు జ్ఞాని చేత ఏ చిత్స్వరూపమైతే అనుభూతమవుతూ ఉన్నదో అదే కదా మరి ఈ యొక్క ఆత్మ ఏదైతే అనుభవించబడుతూ ఉన్నదో అదే ఆత్మ అయి ఉన్నది అని చెబుతూ, రోడాయేయమ విద్యేతి సంవిధంవ్య వ్యభిచారిణి భవతాం నను నాస్త్యేవ సా సరిత్స్వివ పాంశుభూః. ఓ జనులారా, మీకు ఏ అవిద్యారూపమైనటువంటి స్థిరమైన జగత్తు యొక్క ఆకార బుద్ధి బాగా రూఢిపడి ఉన్నదో అదే నదులందు ధూళిలాగానే మాయందైతే లేకుండానే ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే యథాస్వప్నే వనిర్నాస్తి స్వానుభూతాపి కుత్రచిత్ తదేయం దృశ్యతా నాస్తి స్వానుభూతాప్యసన్మయీ. స్వానుభూతమే అయినప్పటికీ కూడా స్వప్నమందు ఎక్కడా కూడా వాస్తవానికి భూమి లేనట్లుగానే తనకు అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా అసద్రూపమైన ఈ దృశ్యము వాస్తవానికి లేకుండానే ఉంటుంది అని చెబుతూ, అంటే తనకి అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క స్వప్నమనందలి భూమి అచ్చటా కూడా ఎలా లేకుండా ఉంటుందో అలాగే ఈ దృశ్యం కూడా తనకు అనుభూతమే అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇది లేకుండానే ఉన్నది. ఇది కేవలం అసన్మయమే అయి ఉన్నది, లేనిదే అయి ఉన్నది అని చెబుతూ, చిద్వ్యోమ మాత్రమే వార్ధ నలవద్భాసతే యథా స్వప్నే తదైవ జాగ్రత్వైవ నలం స్వస్థైవ లక్ష్యతే. స్వప్నమందు చిదాకాశమే పదార్థ రూపంగాను ఆ ప్రకాశ రూపమైనటువంటి తేజోరూపంగాను కనబడినట్లుగానే ఈ జాగ్రత్త నందు జాగ్రత్త యొక్క సాక్షియకు చిదాకాశం యొక్క స్వప్రకాశమే మరి అపూర్ణమైనటువంటి పూర్తి కానటువంటి రూపంగానే కనబడుతూ జగత్తు గోచరిస్తూ ఉన్నది. ఇదం జాగ్రదయం స్వప్న ఇతి నాస్త్యేవ భిన్నత సత్యే వస్తుని నిశ్శేష సమయోర్యానుభూతితః. తత్వజ్ఞుల యొక్క అనుభవం అందైతే సమరూపాలే అయి ఉంటాయి. ఆ విధంగానే సమరూపాలే అయినటువంటి ఏంటవి అవస్థలు జాగ్రత్త స్వప్నము, వీటి యందు ఇది జాగ్రత్త ఇది స్వప్నము అనేటువంటి భిన్నత్వము ఏదైతే కనబడుతూ ఉన్నదో అది సత్య వస్తువుకు బ్రహ్మమనందు ఒకంతైనా కూడా లేదే అయింది కదా, లేదు కదా. నైతదేవమితి స్వప్న ప్రబోధాత్ ప్రత్యయో యథా మృత్వా ముత్ర ప్రబుద్ధస్య జాగ్రత్త ప్రత్యయస్తదా. స్వప్నము నుండి మేల్కొనినటువంటి వానికి ఎవడైతే కళ నుండి మేల్కొంచాడో వాని యొక్క కళానుభవం
జాగ్రత్త ద్వారా బాధితమైంది, లేకుండా పోయింది. అలాగే మరణించిన తర్వాత, తన శరీర పతనం జరిగిన తర్వాత మరి ఒక చోట శరీరం యొక్క అంతమున ప్రబుద్ధుడగు గర్భస్థ మనుజునకు కూడా ఈ జాగ్రత్త సిద్ధమగు అనుభవము కూడా బాధితమైపోతుంది కదా అని చెబుతూ, కాలమల్పమనల్పంచ స్వప్న జాగ్రత్త దీహి వర్తమానానుభవన సామ్యాతుల్యే తయోద్వయోః. స్వప్నము కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, జాగ్రత్త దీర్ఘకాలము ఉంటుంది అనేటువంటి బుద్ధి కూడా వర్తమాన కాలమందు ఆ రెంటి యొక్క అనుభవాన్ని కూడా సమానమే అయ్యున్నందువలన సమమే అవుతూ ఉంది కదా. బాహ్యేతదేవమిత్యాది గుణసామ్యాదశేషతః న జాగ్రత్త స్వప్నయోర్ధ్యాయాని కోపి యమయోరివ. ఈ యొక్క జాగ్రత్త ఈ బాహ్య ప్రదేశమున అనుభూతమవుతూనే ఉన్నది, ఈ స్వప్నము అంతఃకరణమున అనుభూతం అవుతున్నది. జాగ్రత్త ఏమో బయట, కలేమో అంతరంగా అనుభవిస్తూనే ఉన్నాం అనేటువంటి భేదం కూడా లేదు. ఎలాగంటే జాగ్రత్తలాగానే స్వప్న నగరాదులు కూడా స్వప్నమునందు బాహ్య ప్రదేశమునేనే అనుభూతం అవడం చేత అన్ని విషయాల యందు కూడా ఉభయత్ర స్వప్నమునందు జాగ్రత్తనందు కూడా ఈ గుణాల యొక్క సామ్యము పోలికలు ఉండడం వల్ల ఒకే కాలమున జనించినటువంటి ఇరువురు శిశువుల్లాగానే, అదే కవలల్లాగానే జాగ్రత్త స్వప్నముల యందు ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఇదేవ జాగ్రత్త స్వప్నోయం యః స్వప్నౌ జాగ్రదేవత నైతదేవం కిలేత్యస్తి దేహి కాలేనో భయోరపి. ఏది జాగ్రత్తో ఏది స్వప్నము, ఏది జాగ్రత్తో అదే స్వప్నము, ఏది స్వప్నమో అదే జాగ్రత్త. కాబట్టి ఎలాగంటే స్వప్నము నుండి మేల్కొన్నప్పుడు జాగ్రత్త దశయందు స్వప్న పదార్థాలు ఎలా బాధితాలవుతూ ఉన్నవో, అలాగే జాగ్రత్త దశ నుండి ప్రబుద్ధుడైనటువంటి వానికి జ్ఞానరూప జాగ్రత్త నందు జాగ్రత్త పదార్థాల యొక్క భేదబుద్ధి అనేది ఉదయిస్తుంది కదా. ఆ జీవితాంతం స్వప్నానాం శతాన్యానియతం యథా అనిర్వాణ మహాబోధే తదా జాగ్రచ్చతాన్యపి. అంటే జీవిత పర్యంతము కూడా జీవితాంతము సంభవించేటువంటి అనేక స్వప్నాల యొక్క అంతము అనేది ఎలా లేకుండా ఉందో, అలాగే ఈ నిర్వాణ రహితుడగు అంటే మోక్షము చెందనటువంటి మనుజునకు మహా అజ్ఞానములో సంభవించే అనేక జాగ్రత్తల యొక్క అంతము కూడా లేనిదే. ఉత్పన్నధ్వంసినః స్వప్నాః స్మర్యంతే బహవో యథా తథైవ బుద్ధైః స్మర్యంతే సిద్ధైర్జన్మ శతాన్యపి. ఉత్పత్తి వినాశముతో కూడినటువంటి అనేక స్వప్నాలు ఎలాగా మనుజుల చేత స్మరింపబడుచూ ఉన్నవో, అలాగే ప్రబుద్ధులైనటువంటి సిద్ధులు కూడా, అంటే జాతి స్మరణకు అనుకూలమైనటువంటి యోగ సిద్ధి కలిగిన సిద్ధులు కూడా అనేక జన్మలను వారు స్మరిస్తూ ఉన్నారు. ఏవం సమస్త సాధర్మ్యే సమస్తానుభవాత్మని కచతి స్వప్నావ జాగ్రత్త స్వప్నప్న వేదనం. ఈ ప్రకారంగానే సమస్త అనుభవ రూపమగు సాక్షియందు జాగ్రత్త స్వప్నాలు సర్వ విధాలా కూడా సమమే అవడము చేత ఇంకా జాగ్రత్త స్వప్నములాగాను స్వప్నము జాగ్రత్తలాగాను స్ఫురిస్తూనే ఉన్నదవుతుంది. యదాదృశ్యం జగచ్చేతి నిత్యమేకార్థతం గతౌ ఉభౌ శబ్దౌ తథైవై తజ్జాగ్రత్త స్వప్నాత్మకౌ స్మృతౌ. దృశ్యము జగత్తు అనేటువంటి ఈ రెండు శబ్దాలు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ నిత్యము కూడా ఒకే అర్ధస్వరూపాన్ని పొంది ఉన్నట్లు ఈ జాగ్రత్త ఈ స్వప్నము అనేటువంటి ఈ రెండు శబ్దాలు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే అర్ధరూపాన్నే పొంది ఉన్నవి కదా అని చెబుతూ, ఏవం స్వప్నపురం స్పారం యథా వ్యోమైవ చిన్మయం తథైవేదం జగదతః క్వా విద్యా దృశ్యతే కుతః. ఈ విధంగానే
విశాలమైన స్వప్న నగరము ఎలాగా చిన్మయాకాశమై కనబడుతూ ఉన్నదో అట్లాగే ఈ జాగ్రత్త జగత్తు కూడా చిన్మయాకాశమే అయ్యి కనబడుతూ ఉన్నదగుతుంది. అలాంటప్పుడు ఇక అవిద్య అనేది ఎక్కడ ఉన్నది? తదేవాకాశమాత్రాత్మా యద్య విద్యేతి కథ్యతే తద్యదాస్తే తదేవాహం బంధః స్వకలనాత్మకః. అంటే నహి స్వప్నో భూత్వ, ఆ పరమాత్మయే ఏమై కనబడుతున్నాడు? స్వప్నమై కనబడుతూ ఉన్నాడు. మొదలైనటువంటి శృతులు యందు ఏమని చెప్పింది శృతి? నహి స్వప్నో భూత్వా అని. ఇటువంటి మొదలైనటువంటి శృతులు యందు స్వప్న శబ్దములాగానే అవిద్యా శబ్దము చేత కూడా ఆ బ్రహ్మమే చెప్పబడింది కదా. మరి అలాంటప్పుడు శబ్ద విషయమున మాకు వివాదము అనేది ఉన్నదా? లేదు కదా. భ్రమంతా శమించిపోగా ఏది మిగిలి ఉంటుందో అదే సచ్చిద్రూపమైనటువంటి మా యొక్క స్వరూపము. ఇంకా ఆత్మజ్ఞానానికి పూర్వము జీవునకు నిజకల్పనా రూపమే బంధము అనేటువంటిది మా సిద్ధాంతం. తన్మైవం క్రియతామేత బంధస్యైవ బంధనం కాన్యత అమలవ్యోం నిశ్చిన్మయస్య నిరాకృతే. ఓ రామచంద్ర, కాబట్టి బంధనమే లేనిది నిత్యము కూడా శాశ్వతత్వంతో కూడినటువంటిది చిదాత్మకు బంధాన్ని కల్పించకు. ఎలాగంటే నిర్మలమైన ఆకాశానికి నిరాకారమగు చిన్మయాత్మకు ఏమి భేదం ఉన్నది? ఏమీ లేదు కదా. ఏ భేదాన్ని అనుసరించి ఆకాశానికి బంధన రాహిత్యము కూడా చిదాత్మకు బంధము కూడా చెప్పబడుతూ ఉన్నది. రెండు నిరాకారాలే. దేనికి? ఆకాశానికి చిదాత్మకు రెంటికి ఆకారాలు లేవు. ఆ నిరాకారాలు నిర్లేపకాలు దేనికి అంటబడవు. అయినప్పటికీ సూక్ష్మతమములే. అసలు ఎంత సూక్ష్మము అంటే చెప్పడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమైనటువంటి సూక్ష్మతమాలే అవడము చేత అవి బంధరహితాలే కదా అయ్యున్నవి. చిన్మయాకాశకచనే క్వాస్మిన్ కిలా నిరాకృతే దృశ్యనామా మన్యవిద్యాఖ్యే బంధో మోక్షో దవాకుతః. ఎప్పుడైతే అవిద్య అనే పేరు కలిగిన ఈ దృశ్యము ఈ చిన్మయాకాశం యొక్క స్ఫురణ మాత్రమే అయ్యున్నదో అప్పుడు ఇంకా నిరాకారమగు దీనికి బంధము కానీ మోక్షము కానీ ఎలా ఉండగలుగుతుంది? ఉండదు కదా. నా విద్యా విద్యతే నామ బంధో బంధో న కస్యచిత్ మోక్షో న కస్యచిన్ మోక్షశ్చాస్తి నాస్తి నాస్త్యలం. ఎప్పుడైతే అవిద్య అనేటువంటిది అనేదే లేకుండా ఉన్నదో అప్పుడు ఇక ఎవరి యొక్క బంధము కూడా బంధం కాదు. పోనీ ఎవరి యొక్క మోక్షము మోక్షం కూడా కాదు. ఎలాగంటే బ్రహ్మం కంటే వేరుగా ఏదేని ఉన్నదని లేనిదని వ్యవహారం కూడా బొత్తిగా సంభవించదు కదా. నాస్త్యేవ విద్యా విద్యా వాచిదేవేయం కచత్యదా ఖయేవం ఖాకృతి స్వప్న ఇవ సర్గస్వ దేహిని. విద్య కానీ అవిద్య కానీ వాయువు లేవు కాబట్టి విద్య లేదు, అవిద్య అనేటువంటివి లేవు. జననము మరణము లేనిటువంటి అంటే జనన మరణరహితమైన చిదాకాశ రూపమగు చైతన్యమే నిజ చిదాకాశమున సృష్టి యొక్క ఆకారమగు దేహాన్ని ధరించి స్వప్నమునందులాగానే కలలో ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నది. దేశాంతర ప్రాప్తౌ యన్మధ్యే సంవిదో వపుః తజ్జాగ్రత్ స్వప్న దృశ్యస్య రూపమిత్యేవ నిశ్చయః. ఒక ప్రదేశం నుండి దూరమున ఉన్న మరొక ప్రదేశానికి ఈ యొక్క నేత్రేంద్రియం ద్వారా మనం ఇక్కడ మన ఎదురుగా ఉన్నటువంటి విషయాన్ని చూసాం. ఇంకా సుదూరంగా ఉన్నటువంటి విషయాన్ని చూడాలి. అలా చూసేటప్పుడు ఆ యొక్క అంటే ఇక్కడ ఉన్న వస్తువు నుండి ఆ దూరంగా ఉన్న వస్తువు మీదకి చూపు సారించేటువంటి ఆ
ఆ యొక్క రెండు ప్రదేశాల మధ్య ఏదైతే విషయము కానటువంటి జ్ఞానము యొక్క స్వరూపం ఉన్నదో అదే కదా జాగ్రత్త స్వప్న రూపమైనటువంటి దృశ్యం యొక్క వాస్తవ స్వరూపము అని నిశ్చయించాలి. సబాహ్యాభ్యంతరే దృశ్యే శాంత నిద్రస్య యద్వపు ఏకస్య నిశితద్రూపం జాగ్రత్త స్వప్న దృశ్యామిహ. బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఈ దృశ్యాలయందు నిద్ర యొక్క అభావ దశయందు, అసలు నిద్రే లేనటువంటి దశయందు, నిద్రాస్థితి యందు కూడా ఇంద్రియాలు మనస్సులు దాని యొక్క మార్పులు విషయాలు లేకపోవడం అటువంటి అభావాన్ని ప్రకాశింపజేస్తూ ఎల్లవేళలా సదా జాగరూకమై ఉన్నటువంటి ఏకమైన ఒక్కటిది అయిన స్వయం జ్యోతిరాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా ఇక్కడ జాగ్రత్త స్వప్నాల యొక్క పారమార్థిక రూపము కూడా అయ్యున్నది అని చెబుతూ, అంటే రాత్రి నిద్రించేటప్పుడు మరి పగలు మేలుకొన్నప్పుడు కూడా బాహ్యమునందు అభ్యంతరమున దృశ్యమునందు కూడా ఈ ఇంద్రియాలు మనస్సు వాటి యొక్క మార్పులు మరి విషయాలు లేకపోవడము, వీటిని విషయాలతో కూడి విషయాలు లేకుండా ఉండి కనపడేటి వచ్చేసి ఎల్లవేళలా జాగరూకమై ఉండేటువంటి ఏకమగు స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మ యొక్క స్వరూపం ఏదైతే కలదో ఈ జాగ్రత్త స్వప్నములు యొక్క యథార్థ స్వరూపము అదే అయ్యున్నది కదా. విద్ధి తద్రూపమే వేదం భేద వేదనమిత్యపి నిశ్చింత్యంత మాగత కోన్యో నామ స్యాద్భేద వేదనే. ఓ రామచంద్ర, కాబట్టి ఈ యొక్క జాగ్రత్త స్వప్నముల యొక్క భేద జ్ఞానము కూడా ఈ రెంటి యొక్క సాక్షి అయిన చైతన్యము యొక్క రూపమే అయ్యున్నది. ఎలాగంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి మొదలైనటువంటి 3 అవస్థల యందు కూడా అనుగతమై ఉన్నటువంటి సాక్షి చైతన్యమున దాని అందలి భేదాన్ని చూసేటువంటి వాడు ఎవడు వచ్చి ఉన్నాడు. కాబట్టి చిద్వ్యోమైవ భేద బుద్ధిశ్చిద్వ్యోమైవ చ భేదదీహి ద్వైతాద్వైతే చైకమేవ తదా శాంతమఖండితం. భేదబుద్ధి లేకపోవడం ఇవి కూడా చిదాకాశమే అయ్యున్నవి. అలాగే రెండని చెప్పడం, భిన్నమని చెప్పడం, ఒకటని చెప్పడం ఇవి కూడా ఏకమైనటువంటి చిన్మయాకాశమే అయి కనబడుతూ ఉన్నవి కదా. కాబట్టి అంతా కూడా ఏమై ఉన్నది? శాంతమై అఖండమైనటువంటి చిద్రూప బ్రహ్మమే అయ్యున్నది. సదాంశోబోధ తద్గ్రాహ్యమయ ఏవా యథా తథా దృష్టాయ ఏవ దృశ్యం తద్వైత వేదనమేకకం. బ్రహ్మం యొక్క సత్తు కానీ చిత్తు కానీ ఆనందము కానీ, అందుకే సచిదానంద అంశాల యందు కూడా ఆ పరబ్రహ్మము యొక్క సత్తు చిత్తు ఆనందములు అనబడేటువంటి అంశాల యందు కూడా సదంశము అంటే బోధ జ్ఞాతంతో నిండి ఉన్నటువంటిది. ఇంకా కూడా బోధగ్రాహ్యమైనటువంటిది, బోధగ్రాహ్యమయమై అంటే దృశ్యముతో నిండిపోయి ఉన్నటువంటిది. ఈ విధంగా జ్ఞాత జ్ఞేయము అనే 2 స్థలాల యందు కూడా అక్కడ దాని యొక్క అంశము 2 రూపాలై లేనిదియే అవుతూ ఉన్నది. అభిన్న రూపమే అంటే ఏకరూపమయ్యే కదా కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా విషయము సాక్షాత్కరించేటువంటి ద్రష్ట ఎవడైతే ఉన్నాడో, అంటే దృశ్యాన్ని చూసేటువంటి ద్రష్ట ఎవడైతే ఉన్నాడో అతడే దృశ్యం కూడా అవుతాడు. విషయి అంటే చైతన్యము కంటే వేరు అని నిరూపించడానికి ఎవ్వరికీ కూడా శక్యం కాదు. కాబట్టి ఇక్కడ 2 అని చెప్పినప్పటికీ దాని యొక్క జ్ఞానము కూడా ఒకటే అయ్యున్నవి. ఈ విధంగానే జ్ఞాత జ్ఞేయము అనే 2 స్థలాల యందు కూడా చిదంశం ఉన్నట్లయితే అభిన్నమే అయ్యున్నది. తద్బ్రహ్మకం విద్వద్వైతమద్వైత ద్వైతమేవ చ సర్గ ఏవ పరం బ్రహ్మ ద్వైతమద్వైతమేవ సత్. ఎప్పుడు ఏకమైనటువంటి సద్వస్తువుకు బ్రహ్మమే సమస్త
ద్వైత రూపంగా ప్రతిభాసిస్తూ ఉన్నదో. అసలు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మము అనేటువంటిది సర్వవ్యాపకంగా కూడా ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేదు. అటువంటి సద్వస్తువు ఏకమాత్రమే అయి ఉన్నటువంటి బ్రహ్మమే కదా. అయినప్పటికీ కూడా అదే సమస్త భిన్న భావాలతో ద్వైత రూపాలతో మనకి కనబడుతూ ఉన్నదో, అప్పుడు ఇంకా ద్వైతము అద్వైతము అద్వైత భిన్న రూపాలు చిదాకాశమైనటువంటి ఆ బ్రహ్మమే అయి ఉన్నది కదా అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.